చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తుఫాను హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ప్రస్తుతం అల్పపీడనంగా కొనసాగుతుంది. ఇది రేపు వాయుగుండంగా, తర్వాత తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండికి తుఫానుగా మారబోతోంది. ప్రస్తుతం నేను వాతావరణ శాఖ కార్యాలయంలో ఉన్నాను. చూడొచ్చు, వీళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. 24 గంటల పాటు మానిటరింగ్ ఉంది. తుఫాను తీరం దాటేంత వరకు తర్వాత కూడా వీళ్ళ మానిటరింగ్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికైతే తుఫాన్ని గుర్తించారు ఇది బంగాళాఖాతంలో. సో ఇది వెళ్తున్న దిశని, అలాగే వేగాన్ని, అదే దాంతోపాటు ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఏ జిల్లాలు ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది క్షుణ్ణంగా మానిటరింగ్ చేస్తుంది ఏపీ వాతావరణ శాఖ. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకి అలర్ట్ అయితే జారీ చేసి ఉంచారు. రేపుడికి ఇది వాయుగుండంగా, ఎల్లుండికి తీవ్ర వాయుగుండంగా, తర్వాత తుఫాన్గా రాబోతుంది. అయితే ఈ దిశని ఏ దిశకి వెళ్తుంది, ఏ జిల్లాలకు ఎఫెక్ట్ అవుతుంది అనేది అయితే ప్రస్తుతానికి అయితే మానిటరింగ్ జరుగుతుంది. దీన్ని వెళ్తున్న దిశ చూస్తుంటే ఖచ్చితంగా దక్షిణ కోస్తా ఆంధ్రాకి ఎఫెక్ట్ కనబడే అవకాశం ఉంటుంది. రాయలసీమలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక అంచనాకి వస్తున్నారు. రేపు సాయంత్రానికి పూర్తిగా దీనికి ఒక క్లారిటీ వస్తుంది. తుఫాన్కి ఒక పేరు పెట్టడం, అలాగే దాని వేగం కానీ, లేకపోతే దాని తర్వాత దాని ప్రభావం కానీ, దాని తర్వాత జరిగే పరిణామాలు కానీ, అంటే ఏ జిల్లాల నష్టాలు కలుగుతుంది, ఇవన్నీ కూడా ఒక అంచనాకు రాబోతుంది. పూర్తిగా వాతావరణ శాఖ అంతా కూడా దీనిపైన దృష్టి పెట్టింది. ప్రస్తుతానికైతే అల్పపీడనం అనేది కొనసాగుతోంది. భారీ వర్షాలని ఇప్పటికే పడుతున్న నేపథ్యంలో రాబోయే 2-3 రోజులు ఎలా ఉండబోతుంది, ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా గారు ఉన్నారు. ఆమెను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉండబోతోంది అంటున్నారు కదండి, ప్రస్తుతం తుఫాను పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఇప్పుడు అల్పపీడనంగా ఉంది ఆగ్నేయ బంగాళాఖాతంలో. దాదాపు మనకి ఇక్కడ ఉంది, మనకి ఈ చార్ట్లో చూస్తే కూడా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇప్పుడు ప్రస్తుతం అల్పపీడనంగా ఉంది. ఈరోజు ఉదయం ఫామ్ అయింది. ఇది రేపు బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రేపు మనకి తీవ్ర అల్పపీడనంగా బలపడి, మరియు ఎల్లుండి 26వ తారీఖు ఉదయంకి వాయుగుండంగా బలపడుతుంది. సేమ్ పశ్చిమ వాయువ్య దిశగా కదిలి 26వ తారీఖు సాయంత్రం నుండి 27వ తారీఖు ఉదయం లోపల మధ్య మనకు తుఫానుగా బలపడే అవకాశం ఉంటుంది. అన్ని అల్పపీడనాలు తుఫానుగా మారే అవకాశం ఉండదు అని చాలామంది చెప్తుంటారు. బట్ ఇది తుఫానుగా మారే అవకాశం ఉంటుంది అంటున్నారు కాబట్టి మీరు దాని ప్రభావం ఎంత మేర ఉండొచ్చండి? మనకి ఈ ప్రభావం మనకు చూస్తే ముఖ్యంగా మనకి 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 26వ తారీఖు మధ్యాహ్నం తర్వాత నుండి ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరి గాలులు కూడా 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచుతాయి. సో మిగతా జిల్లాలు చూస్తే కడప, అన్నమయ్య, చిత్తూరు, కృష్ణా, పల్నాడు, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. మనకి 27వ తారీఖు మనకి తుఫానుగా బలపడుతుంది. సో ఆ రోజు ఇంకా ఎక్కువ గాలులు మరి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం అంటే మోర్ దెన్ 20 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్ పైగా ఎక్కువ కురుస్తాయి. మరియు మిగతా జిల్లాలలో అంటే పల్నాడు, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ అండ్ సత్యసాయి డిస్ట్రిక్ట్స్, నంద్యాల్, చిత్తూరు ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. మరియు రాష్ట్రంలో మిగతా జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. అండ్ ఈదురు గాలులు కూడా 60 to 70 గరిష్టంగా 80 కిలోమీటర్ వేగంతో వీచుతాయి. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరియు మనకి 28వ తారీఖు 28 అక్టోబర్ చూస్తే భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షం అంటే 20 సెంటీమీటర్ పైగా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణ ఈ జిల్లాలలో మనకి 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షం. అండ్ మిగతా జిల్లాలలో నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి మరియు కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు ఈ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షం. మిగతా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు గాలులు కూడా 60 నుండి 70 గరిష్టంగా 80 కిలోమీటర్ దాకా మనకి ఈ డిస్ట్రిక్ట్స్లో జిల్లాలలో వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత 29 తారీఖు మనకి తగ్గిపోతుంది. అప్పటి నుంచి కొంచెం 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా 26వ తారీఖు నుండి 29 తారీఖు దాకా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వర్షం కురుస్తాయి కాబట్టి
కొన్ని చోట్ల ఫ్లడ్ అవుతుంది, వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. సో లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా సేఫ్ ప్లేస్లో ఉండాలి. మరియు మత్స్యకారులు రేపు 26వ తారీఖు అక్టోబర్ నుండి సముద్రంలోనికి వేటకి వెళ్ళవద్దని హెచ్చరిక ఇవ్వబడినది. మరియు ఘాట్ ఏరియాస్, తిరుమల అలాంటి ఏరియాస్లో అత్యంత భారీ వర్షాలు ఉండబోతుంది. మళ్ళీ గాలులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొన్ని చోట్ల మడ్ స్లైడ్, ల్యాండ్ స్లైడ్, చెట్లు పడిపోవటం, ఎలక్ట్రిక్ పోల్స్, టెలికమ్యూనికేషన్ పోల్స్ ఇలా పడిపోవటం జరుగుతాయి. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్గా తుఫాన్ది మీరు చూపించారు కదా మేడం, అంటే తుఫాన్ ప్రభావం ఉండబోతుంది అంటున్నారు. అంటే ఈ ప్రస్తుతం మీకు అది ట్రాక్ చేస్తున్నారు తుఫాన్ ఎటు వెళ్తుంది అనేది. ఒకవేళ ట్రాకింగ్ బట్టి చూస్తే ఎటు ఉత్తరాంధ్రకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా, లేకపోతే రాయలసీమ, లేకపోతే దక్షిణ కోస్తా? మనకి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రాలో ఎక్కువ ప్రభావం ఉంటుంది, భారీ నుండి అత్యంత భారీ వర్షాలు వరకు. కానీ ఉత్తర కోస్తాంధ్రలో కూడా, ఎందుకంటే ఆ ట్రాక్తో పాటు మనకు ఉత్తర కోస్తాంధ్రలో కూడా 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం, ముఖ్యంగా వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు ఈ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షం కురుస్తాయి. మిగతా అన్ని జిల్లాల్లో ఉత్తర కోస్తాంధ్రలో కూడా భారీ వర్షం 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ప్రభావం ఎక్కువ ఉండబోతుంది. ముఖ్యంగా ప్రజలు అంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటే గత వారం రోజులుగా వర్షాలు అనేవి విపరీతంగా పడుతున్నాయి మేడం. అంటే దీని ప్రధాన కారణం మనం అంటారు ఫ్లాష్ ఫ్లడ్స్ అంటూ ఉంటారు, అటువంటి ఎక్కువ పడుతున్నాయి. అంటే ఈ అల్పపీడనానికి దానికి ఏమన్నా సంబంధం ఏముందా మేడం? ఎందుకంటే సడన్గా పెద్ద వర్షం కురుస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది, సడన్గా పెద్ద వర్షం కురుస్తుంది, ఆగిపోతుంది. సో ఇటువంటి వాతావరణ మార్పులకు ప్రధాన కారణం ఏంటండి? అంటే ఫ్లాష్ ఫ్లడ్స్లు ఇప్పుడు మనకి 2 days 3 days ముందు చూస్తే లో ప్రెషర్ ఉన్నది. సో దానివల్ల మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. అదేవిధంగా కొన్నిసార్లు అప్పర్ స్ట్రీమ్స్, గోదావరి కానీ కృష్ణాల కానీ అప్ స్ట్రీమ్స్లో మనకి ఎక్కువ అటు సైడ్ వర్షం కురిసినప్పుడు మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఎక్కువ హెవీ రెయిన్ఫాల్స్, హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్స్ పడతాయో అప్పుడు ఫ్లాష్ ఫ్లడ్ కొన్ని చోట్ల రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అప్ స్ట్రీమ్స్తో పాటు ఆల్రెడీ రిజర్వాయర్స్ ఫుల్గా ఉండి మళ్ళీ వర్షం కూడా ఎక్కువ పడి అప్పుడు మనకు ఫ్లాష్ ఫ్లడ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే అల్పపీడనం, తర్వాత వాయుగుండం, తర్వాత తీవ్ర వాయుగుండం, తర్వాత తుఫాను వస్తుంది అంటున్నారు. సో ఆ తుఫాను ప్రభావం అనేది ఇప్పుడే అంచనా వేయలేరు, 2 రోజులు గ్యాప్ తీసుకుంటారు. కాబట్టి ఒకవేళ తుఫాను ప్రభావం ఉంటే కనుక అంటే ఎన్ని రోజులు ఆ ప్రభావం ఉండొచ్చు మేడం? జనరల్లీ ఒక 3 days ఉంటుందండి. మనకి ఇప్పుడు ఈ సిస్టమ్ ఇప్పుడు మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నది కూడా 26వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా 27-28 అక్టోబర్ ఎక్కువ ప్రభావం ఉంటుంది. కానీ హెవీ రెయిన్స్ అయితే, వెరీ హెవీ రెయిన్స్ అయితే 26 నుండి 29th దాకా 4 days జనరల్లీ ఈ ప్రభావం ఉంటుంది. గాలులు అండ్ ఇది హెవీ రెయిన్స్ ఇది ఉంటుంది. ప్లస్ స్టార్మ్ సర్జ్, మనకి సముద్రంలో వేవ్స్ కూడా ఎక్కువ ఉంటుంది, స్టార్మ్ సర్జ్ అంటాము. సో గాలులతో పాటు వర్షంతో పాటు వేవ్స్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి. సో అందుకని లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు, కోస్తా ప్రాంతంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది 26వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. బేసిక్గా రేపటి నుంచే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. కానీ మత్స్యకారులు ముఖ్యంగా ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 26వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెట్ల కింద కూడా మోస్ట్లీ ఎవరు నిలబడొద్దని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే పిడుగులు కూడా పడే అవకాశం ఉంటుంది, అలాగే తీవ్రమైన గాలు కూడా వీచే అవకాశం ఉంటుంది. ఘాట్ రోడ్లో ప్రయాణం కూడా వీలైనంత వరకు తగ్గించుకోమని కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే తుఫాను హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ, విజయవాడ నుంచి.